ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? మనం ప్రతిరోజు దేని గురించి ప్రార్థిస్తామండి? నిజంగా మనం మాట్లాడుకుంటే ఎప్పుడూ గూడా భూ సంబంధమైన వాటి గురించే ప్రార్థిస్తాం కదా! మన అప్పుల బాధల కొరకు, మన కష్టాల కొరకు, మన జీవితంలో మనం వెళ్తున్న శ్రమల కొరకు వీటి గురించే ప్రార్థిస్తూ ఉంటాం. ప్రార్థించండి మంచిదే. కానీ యేసుప్రభువారు పరలోక ప్రార్థన నేర్పించేటప్పుడు ఆయన 7 వచనాలలో ఆ విషయాలన్నీ రాయబడుతూ వస్తే 6.5 వచనాల్లో యేసుప్రభువారు పరసంబంధమైన వాటి గురించి అడగమని నేర్పిస్తూ వచ్చారు. 0.5% మాత్రమే ఆయన భూ సంబంధమైన అక్కరల కొరకు ఆయన మెన్షన్ చేస్తూ వచ్చారు. దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే, పరసంబంధమైన వాటి గురించి ఎక్కువగా మనం అడగాలి. భూ సంబంధమైన వాటి గురించి తక్కువగా అడగాలి. కానీ మనం చేసేదేంటంటే రివర్స్‌లో చేస్తుంటాం కదండీ! మన ప్రార్థన ఎప్పుడూ గూడా భూ సంబంధమైన వాటి గురించే ఉంటది. ఒక్కసారి ఆలోచించండి. భూ సంబంధమైన వాటి గురించి మనం ఎంత ప్రార్థించినా కూడా ఆ భూ సంబంధమైన అక్కరలు తాత్కాలికమైనవే కదా! కానీ పరసంబంధమైన అక్కరలు ఎప్పుడైనా మనం ప్రార్థించామా? ప్రభా నాకు కొన్ని ఆత్మలను నీ కొరకు సంపాదించడానికి సహాయం చేయండి అని ఎప్పుడైనా ప్రార్థించామా? లేకపోతే ప్రభా నీ రాకడ కొరకు నేను సిద్ధపడినట్లుగా సహాయం చేయండి అని ప్రార్థించామా? లేకపోతే మన ఇంటి వారి రక్షణ కొరకు ప్రార్థించామా? మన బంధుమిత్రుల రక్షణ కొరకు ప్రార్థించామా? లేకపోతే సంఘము కొరకు మనం ఎప్పుడైనా ప్రార్థించామా? ఈ రీతిగా మనము పైనున్న వాటి కొరకు మనం ప్రార్థిస్తే భూ సంబంధమైనవన్నీ కూడా దేవుడు మనకి అనుగ్రహించాలి అని ఆయనకి తెలుసు. తగిన సమయంలో ఆయన ఇస్తాడు. ఆత్మీయమైన కార్యముల కొరకు మొదటిగా మనం ప్రార్థించే వారిగా ఈ రోజు నుంచి అలవాటు చేసుకుందాము. భూ సంబంధమైనవన్నీ గూడా మనకు అక్కరగా ఉన్నవి ఏవో గూడా ఆయనకి తెలుసు. ఆయన వాటిని అనుగ్రహిస్తాడు. కాబట్టి ఒకసారి పరీక్షించుకోండి మీ ప్రార్థన ఎలా ఉంది అని. ఒకవేళ మీ ప్రార్థన భూ సంబంధమైనదిగా ఎక్కువగా ఉంటే యేసుప్రభు వారు నేర్పించిన పరలోక ప్రార్థనలో ఎలాగైతే పరసంబంధమైన వాటి గురించి ఎక్కువగా ఉన్నాయో, వాటి గురించి ఈ రోజు నుంచి మనం ప్రార్థించడం మొదలు పెడదాము. భూ సంబంధమైన అవసరాలన్నిటిని కూడా ఆయన మన జీవితంలో తీరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్.